కోట మండలం కొత్తపట్నం గ్రామ రెవెన్యూలో తమ పూర్వీకులకు సంబంధించిన భూములను కొంతమంది రెవెన్యూ అధికారులు పెత్తందారులతో కలిసి తమకు తెలియకుండానే రికార్డులు మార్చివేశారని బాధితులు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గత 2-3 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా తమ గురించి అధికారులు కానీ పట్టించుకోవడం లేదన్నారు. అమ్మకు వంశపారంపర్యంగా వచ్చిన భూములను కొంత రెవెన్యూ అధికారులు భూస్వాములతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని బాధితులతో పాటు రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు నాసిన భాస్కర్ గౌడ్ ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఆయన బాధితులతో పాటు మీడియాతో మాట్లాడుతూ బాధితులకు వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులకు సంబంధించిన వారసులకు అధికారులు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోట మండలం కొత్తపట్నం గ్రామం గోవిందపల్లి గ్రామం మా పూర్వీకులకు సంబంధించి 1930లో వచ్చిన భూములు మా పూర్వీకులు వాళ్ళు చనిపోయారు. మేము ఏదో తలా ఒక పని చేసుకుంటూ అవతల వెళ్ళిపోయాము. తర్వాత ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు కొన్ని ఉన్నాయి. తహసీల్దార్ వాళ్ళకి సబ్మిట్ చేశారు, కలెక్టర్ గారు వాళ్ళకి. తర్వాత ఇప్పుడు మాకు దానికి సంబంధించి పాస్బుక్లు అవి కావాలని చెప్పని కలెక్టర్ గారికి అప్లికేషన్ గోవిందపల్లి గ్రామం మా తాతల భూమి. మాది కొత్తపట్నం పంచాయతీ కోట మండలము. మా పూర్వజల భూమి మొత్తము 84లో తుఫాను వచ్చి కొట్టుకుపోయింది. ఉన్నవి మేము కలెక్టర్ గారికి ఇచ్చాము, డాక్యుమెంట్లు అవి ఉన్నవి. మాకు పాస్బుక్లు చేసేయమని ఆయన ప్రార్థిస్తున్నాము. అర్జీ ఇచ్చారా? అర్జీ ఇచ్చాము. నెల్లూరు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. న్యాయం చేయాలని కోరుతున్నాము. న్యాయం చేయమని కోరుతున్నాము. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘ రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. వీళ్ళందరూ కూడా మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. వీరందరూ కూడా ఈ భూ సమస్యకు సంబంధించి కలెక్టర్ గారిని కలిసేదానికి వచ్చే సందర్భంలో నాతో కూడా కలిసి వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఒకప్పుడు బ్రహ్మాండమైన భూ సంపద కలిగి ఆ రోజు కళ్ళు సారా వ్యాపారం చేసిన మంచి కుటుంబాలు. ఈ కుటుంబాలు ఒకసారి తుఫాను వచ్చిన తర్వాత ఆ భూములన్నీ కౌలుకి ఇచ్చేసి వాళ్ళ ప్రభుత్వ స్థానాల కోసం పలు చోట్లకి వెళ్ళిపోయిన కారణంగా అక్కడున్న భూస్వాములు, అగ్రకులాలు, రెవెన్యూ సిబ్బంది ఉమ్మడిగా వీళ్ళ పేర్లు ఉన్న భూములు సాగు చేసుకుంటూ మాదాగొల్తుండే వాళ్ళు కూడా ఆ పట్టా భూములు కూడా వాళ్ళ పేరు నమోదు చేసుకున్నారు. వీళ్ళ దగ్గర భూ సంబంధించిన ఆధారాలన్నీ, డాక్యుమెంట్స్ అన్నీ 1910, 1913, 1933 లేకుండా పట్టాల పేర్లు ఉంది, కానీ అడగల వీళ్ళ పేర్లు లేకుండా ఎవరో పేర్లన్నీ నమోదు చేశారు. దీనికి సంబంధించి ఆ వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు విచారణకు వచ్చినప్పుడు మీ దగ్గర ఉండే ఆధారాలు చూపన్నారు. అవి చూపిస్తే ఆయన ఏంటంటే ఇవి స్వాతంత్రానికి ముందు భూములు కాబట్టి ఈ భూముల విషయం మీరు కలెక్టర్కి వెళ్ళమన్నారు. ఆ సందర్భంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళని తీసుకొచ్చి కలెక్టర్ గారిని కలిసి విన్నవించుకున్నాము. తప్పనిసరిగా వీళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారు తెలిపారు.